హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మేమైతే సిత్లా చేసుకున్నామని. సిత్లా చేసుకున్న ఒక 1 వీక్ కూడా చేసుకుంటామని నేను షేర్ చేశాను కదా. ఇప్పుడు తీస్ పండుగకి మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళకి అయితే వచ్చాను. ముందు రోజు రాలేదండి. ముందు రోజు కూడా చాలా మంచి సెలబ్రేషన్స్ ఉంటాయంట. ఢమోలి అని ఏదో చేస్తారంట, నాకైతే తెలియదు. కానీ మాకు ముందు రోజు రావడం వీలు కాలేదు. ఫెస్టివల్ రోజే మార్నింగే వచ్చాము. ఈసారి మేము వచ్చే వరకే మా అత్తమ్మ అయితే అన్ని పనులు చేసేసింది. పాపం ఒక్కదే అన్ని చేసుకుంది. మేము వచ్చి కొంచెం హెల్ప్ చేపిద్దాం అనుకున్నాం, కానీ కొంచెం మన సైడ్ అయితే వర్షం పడింది ఫ్రెండ్స్ ఇక్కడ మేము వెళ్ళే రోజు. అందుకే కొంచెం వర్షం వల్ల లేట్ అయింది. ఇంటికి వెళ్ళే వరకు ఆల్రెడీ మా అత్తమ్మ లాప్సీ అయితే ప్రిపేర్ చేస్తుంది. లాప్సీ అంటే కొందరికి అర్థం అవుతుంది, కొందరికి అర్థం కాదండి. లాప్సీ అంటే అయితే మా అత్తమ్మ మార్నింగ్ లేవగానే మంచిగా ఇల్లు నీట్ గా క్లీన్ చేసేసుకుని, వాకిలు ఊడ్చుకొని, ముగ్గు స్నానం చేసుకుని, దేవుని ఫోటోలు కూడా అన్ని క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ బయట మేము రాగానే ఫస్ట్ దేవతను అయితే ఇక్కడ పెట్టేశారు. ఇంతకు ముందు చూసారు కదా. ఆ తర్వాత ఇక్కడ లాప్సీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. లాప్సీ ప్రిపేర్ ఎట్లా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లాప్సీ అనేది డైరెక్ట్ పొయ్యి మీదనే వండొచ్చండి. అంటే కట్టెల పొయ్యి ఆల్రెడీ మనకు ఉంది, అక్కడ షెడ్డులో ఉంది. కానీ అక్కడ వండకుండా తీసి రోజు మేరమ్మ యాడినని మేము ఒక దేవతను అయితే చేసుకుంటాం. నేను మీ షార్ట్ వీడియోలో నేను చెప్పాను కదా. అందుకే ఇంటి ముందు కొంచెం మట్టి అయితే తీసి అక్కడ ఆ ప్లేస్ లో కట్టెలు పెట్టి కట్టెల పొయ్యి అయితే పెడతారు. లాప్సీ వండుతారు. లాప్సీ అంతా ప్రిపేర్ అయిపోయినాక దాన్ని అక్కడ మట్టి అక్కడ వేసి అయితే కూడిపేస్తారు. ఒకవైపు అయితే సొలై అవుతుందండి, ఒకవైపు లాప్సీ కూడా అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మనము ఇలా ఆకులతో చూడండి ఎలా రెడీ చేస్తున్నారో. ఇప్పుడు ఇలాంటి ఆకులు చూద్దామంటే అసలు ఎక్కడ కూడా కనబడట్లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసానండి ఇలా. ఈ ఆకుల్ని తెలుగులో ఏమంటారో నాకైతే గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. దానికి కొన్ని మనము చీపురు పుల్లలు ఉంటాయి కదండి, ఆ పుల్లలు మంచిగా నీట్ గా వాష్ చేసి చిన్న సైజులో కట్ చేసుకుని ఇలా ఆకులతో ఒక ప్లేట్ లాగా అయితే తయారు చేస్తారు. ముందు మనం అందరం అవే యూజ్ చేసేవాళ్ళం అండి. నాకు చాలా బాగా గుర్తుంది నేను చిన్నప్పుడు. ఇప్పుడు అసలు అలాంటి చూద్దామంటే అసలు ఎక్కడ కనబడట్లేదు. ఇప్పుడు అక్కడ అలాంటి ఎక్కడ మొత్తం ప్లాస్టిక్ ప్లేట్స్ అవి ఇవి ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల నేచురల్ వి యూజ్ చేయడం మనం మొత్తానికే మర్చిపోతున్నాము. కానీ మనకు అక్కడ పల్లెటూరులో ఆ చెట్లనే దగ్గరగా ఉంటాయి కాబట్టి మేమైతే అవి తెంపుకొచ్చి దానిలోనే ఇలా చేస్తున్నాం. ఇక్కడ మా మామయ్య ఏం చేస్తున్నాడంటే భోగిస్తున్నాడండి. ఫస్ట్ లాప్సీలో దేవతకి ఆకులో మనం తెచ్చిన ఆకులో ఫస్ట్ లాప్సీ వేసి అందులో నెయ్యి కలిపి, ఆ తర్వాత అక్కడ మనం లాప్సీ వండిన కట్టెల పొయ్యి ఉంటది కదండి, అక్కడనే మనం వస్తే అక్కడ మనకు భోగ్ అనేది మంచిగా వెలగాలండి. అది ఎంత మంచిగా వెలిగితే మనం పూజ అంత నిష్టగా చేసిన ఆ దేవత మన పూజని యాక్సెప్ట్ చేసినట్టు అర్థం. లాప్సీ, సోలై, మటన్ కర్రీ, రైస్, జొన్న చపాతి కూడా చేసామండి. జొన్న చపాతి చేసే వీడియో నేనైతే తీయలేదు. ఇక్కడ లాప్సీ అయినా సోలై అయినా అందరం ఒక్కరమే వండుకోం ఫ్రెండ్స్. 4-5 పొత్తులు అయితే 4-5 పొత్తులు అయితే కట్ చేస్తారు. అందుకే ఇక్కడ సోలై కూడా అందరం మేము కలిసే వండుకున్నాము. వండిన తర్వాత అందరు పంచుకుంటారు అన్నమాట. అది ఒక వాళ్ళ దగ్గర ఉన్న బౌల్తోనూ. అందుకే ఇక్కడ మీరు ఇప్పుడు తరాజు చూసారు కదా, దాంట్లో మనం కొలుచుకొని అందరికి సమానంగా అయితే పంచుతారు. ఎందుకంటే 4-5 ఫ్యామిలీస్ కలిసి చేసుకుంటారు, ఒక్కరే చేసుకున్నంత ఉండదు. మనము అందరు ఫ్యామిలీస్ చేసుకుని ఒక్కొక్క భోగ అయితే తీసుకుంటారు అన్నమాట. మేరమ్మ యాడి చేసినప్పుడు కొంచెం బిజీ ఉండేనండి. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు ముఖ్యంగా. ఇది కూడా మా అక్క వాళ్ళ పాపం తనకు ఎట్లా తీస్తుందో అట్లా తీసింది అన్నమాట. కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేయలేదు. ఇక లంచ్ అయితే చేసేసాం మేము. నేను లంచ్ చేసే వరకు 3:30 అయితే అలా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత పిల్లల్ని అయితే తొందరగా రెడీ చేయాలి. ఎందుకంటే నాకు ఫొటోస్ తర్వాత సరిగా రావు అని పిల్లల్ని మంచిగా రెడీ చేసేసాను ఫస్ట్ డే 4 o'clock వరకు. ఎందుకు బతుకమ్మ అంటే మేము చెప్పాను కదండి, తీజులో గోధుమలు నాటుతాము, బతుకమ్మ అంత సైజ్ లో పెరుగుతాయని వాటిని తీసుకొచ్చి వాటిని పట్టుకొని ఫోటో స్టిల్స్ దిగాలన్న విధంగా నేనైతే వాళ్ళని తొందరగా వాళ్ళని రెడీ చేస్తే మనం కూడా తొందరగా రెడీ అయిపోవచ్చు కదా. ఇక్కడ చూడండి మా పిల్లలైతే ఎంత ముద్దుగా ఎంత చక్కగా అయితే రెడీ అయిపోయారు. నిజంగా ఆడపిల్లలకి రెడీ అవ్వడం అంటే ఎంత ఇష్టం అండి. ఎన్ని పనులున్నా అన్ని వదిలిపెట్టుకొని వచ్చి రెడీ అయితే అయిపోయారు. మా పెద్ద పాప, మా పిల్లలు, మా అక్క, మా అత్తమ్మ అందరం రెడీ అయిపోయాం. మా బాబు మాత్రం అసలు డ్రెస్ వేసుకోమంటే కొత్త డ్రెస్ అస్సలు వేసుకోవట్లేదండి. మారం చేస్తున్నాడు. ఎందుకంటే మీరు అందరు చక్కగా రెడీ అయ్యారు, నాకేం లేవు అని అనుకుంటున్నాడు పాపం. పిల్లల్ని రెడీ చేయగానే మేము కూడా మంచిగా రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అంటే డే ఉన్నప్పుడే ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము గుర్తుగా. ఆ తర్వాత ఇక మనము అంటే తండ ఉంటుంది కదండి, తండలో ఒకరింటి ముందు మాత్రమే ఇలా పెంచుతారన్నమాట. ఇది పెళ్లి కానీ ఆడపిల్లలతో మాత్రమే నాటిస్తారు. రోజు వాళ్ళు మాత్రమే నీళ్లు పోయాలి. అండ్ 9th డే రోజు ఇక్కడ చూడండి ఇలా బొమ్మలు అయితే ప్రిపేర్ చేస్తారు. పెళ్లి కొడుకును పెళ్లి కూతురు ఢమోలి అని ఒక ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తారంట. ఇల్లు తిప్పుతారు అని అంటున్నారు. నాకైతే తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా మా చేతిలో గోధుమలు ఎంత బాగా పెరిగాయో, ఇంకా చాలా మంచిగా పెరుగుతాయండి. ఇక్కడ పైన ఉన్నాయి, మేము అన్నీ అయితే తీయలేదు. ఒక్కొక్క ఇంటికి 3 or 4 వస్తాయి. ఇప్పుడు మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మాకైతే 3 వస్తాయి. మేము ఒకటి ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఫోటో అయితే దిగుతున్నాము. ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్యకు, మా పెద్ద బావకి, మా చిన్న బావకి ఇలా చెవులో అండ్ ఇక్కడ జేబులో ఇవైతే తీసి పెడుతుంది. అట్లా పెట్టుకోవాలండి. ఇంట్లో కూడా మనం తీసుకెళ్ళాలి, చాలా మంచిది. దసరా అప్పుడు మనం జామిలి ఆకు అనేది ఒకటి తీసుకెళ్తాం కదా ఇంట్లో జేబులో, అక్కడ అనేది కూడా అలాగే పెట్టుకోవాలండి. చాలా మంచి, చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇలా ఫొటోస్ దిగుగానే.
పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు, చాలా డ్యాన్సులు చేశారు. తీజ్ అంటేనే డీజే తప్పకుండా వస్తుందండి, ఒక పెళ్ళిలానే ఉంటుంది ఇక. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.